2019లో 151 స్థానాలు గెలుచుకున్నప్పుడు గుర్తుకురాని ఈవీఎంల ట్యాంపరింగ్ ఇప్పుడు ఓడిపోయాక గుర్తుకు రావడం జగన్ నైజానికి నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని అన్నారు. అందుకే ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారని, ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చినా ఇంకా సిగ్గు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపట్నం ప్యాలెస్ ఎన్నికల ముందు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది, ప్రజలకు అంటున్నావు. ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా?